మతోన్మాదమా తెలుసుకో. యేసు ప్రభువు నమ్మినందుకు భారతీయ క్రైస్తవులను చంపాలని మీకు మీ ధర్మం బోధిస్తుందేమో. మీలాంటి వారు మాకు హింసలు, దాడులు, కడుకు ప్రాణాలను కూడా తీస్తారని మా బైబిల్ మాకు బోధిస్తోంది. క్రైస్తవ సమాజమా గమనించండి. జనవరి 25, 2026 సంవత్సరం ఒరిస్సా రాష్ట్రంలో నైలంజరన్ లేకపోతే ఘాజాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కుటుంబం అనక జితేందర్ సోరెన్, మాలతి సోరెన్, సంస్మిత సోరెన్ అని ముగ్గురు వ్యక్తులు సొంత కుటుంబం లేకపోతే జితేందర్ గారు అన్నయ్య ద్వారా చంపబడ్డారు. జరిగిన విషయం చూస్తే ఈ జితేంద్ర సోరెన్ గారు వారి కుటుంబంతో ఆదివారం చర్చి నుండి వచ్చిన తరువాత ఇంటి దగ్గర బయట కూర్చుంటే బైద్యనాథ్ సోరెన్ అనే పెద్దన్నయ్య, జితేంద్ర గారి పెద్దన్నయ్య వచ్చి వీరితో ఉద్దేశపూర్వకంగా గొడవపడి కొట్టి చంపే ప్రయత్నం చేస్తున్న సమయంలో కూతురు, 15 సంవత్సరాల కూతురు వాళ్ళ తండ్రిని ఆ దాడి నుండి విడిపించాలని ప్రయత్నించేటప్పుడు వారి పెదనాన్న అమ్మాయిని చంపేయడం జరిగింది. అంతేకాదు అదే సమయంలో సౌదమ్ సోరెన్, లక్ష్మణ్ సోరెన్ అనే వారిరువురు కూడా అక్కడికి రావడం జరిగింది. వచ్చి ఆ చంపుతున్న వ్యక్తికి సహకరించడం జరిగింది. ఈ గోల విని జితేంద్ర గారు భార్య మాలతి సోరెన్ గారు అక్కడ రాగా ఆమెను కూడా తలపై గాయాలు పెట్టి చంపడం జరిగింది. ఆ సమయంలో జితేంద్ర గారి యొక్క పిల్లలు ఇద్దరు తప్పించుకొని పారిపోయి వేరే గ్రామాల్లో దాక్కోవడం జరిగింది. వాస్తవానికి జితేంద్ర గారు వారి అన్నయ్యలతో, బైద్యనాథ్ వారితో కొంతకాలంగా భూ తగాదాలు ఉన్నాయి, కుటుంబ తగాదాలు ఉన్నాయి. కానీ అవి గ్రామ పెద్దలు తీరుస్తున్నారు. వాటి విషయంలో బాగానే ఉంది, ముందుకు వెళ్తూనే ఉన్నారు. సర్పంచ్ అట్లా చేస్తున్నారు. కానీ ఆ గ్రామంలో మొత్తం ఆ గ్రామంతట్లో ఒక 3 కుటుంబాలే యేసు ప్రభువుని నమ్ముకున్నాయి. ఆ గ్రామం కేవలం 35 కుటుంబాలు ఉన్న గ్రామం. అందులో 3 కుటుంబాలు యేసు ప్రభువుని నమ్ముకున్నాయి. అప్పటి నుండి వీరు ఏ రీతికైనా సరే సుమారు 8 నెలలు అవుతుంది, ఎలాగైనా వీళ్ళ మీద దాడులు చేయాల ఉద్దేశంతో వారు ఉన్నారు. అక్కడ జితేంద్ర గారి యొక్క వారి బంధువులు వీరి మీద పగబడ్డం యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత, ఎందుకంటే జితేంద్ర గారికి దేవుని నమ్ముకున్న తర్వాత రోగం నయమైంది, పరిస్థితులు బాగున్నాయి. జితేంద్ర గారి అంకులు కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు. చెడు వ్యసనాలు ఉన్నాయి, కొంతమంది అనారోగ్యంతో ఉన్నారు. వీళ్ళు ప్రార్థన చేయడం, వీళ్ళు పాటలు పాడడం చూసి మాకేమైనా వీళ్ళు బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారేమన్న భయం కలిగి వీరికి ఎవరో మతోన్మాదులు మీకు ఇలా ఒంట్లో బాగోలేదంటే క్రైస్తవుల వల్లనే బాగోలేదు అన్న పుకార్లు కూడా కల్పించడం బట్టి అక్కడ వీళ్ళు ఎలాగైనా చంపాలని ఉద్దేశంతో ఆదివారం చర్చి నుండి వచ్చిన తర్వాత వారిని చంపడం జరిగింది. ఆ రాత్రి పోలీసులు వచ్చారు. పోలీసు వచ్చి కేసు కట్టారు. ఆ ముగ్గురిని, బైద్యనాథ్ గారిని, సూదాన్ని, లక్ష్మణ్ని వాళ్ళని అదుపులో తీసుకున్నారు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం 5 గంటలకి జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా జరిగింది. కానీ మీకు తెలుసు కదా, క్రైస్తవ మిషనరీలని చంపుతున్న
పరిస్థితుల్ని క్రైస్తవులు చంపుతున్న సమయంలో రాజకీయ పార్టీలు, కొన్ని ప్రభుత్వాలు కూడా సహకరించడం మనకు తెలుసు. వీరు మొట్టమొదటి ఎఫ్ఐఆర్ ఏం రాస్తున్నారంటే, అది డిస్ప్యూట్స్ ఉన్నాయి దానివల్లనే అని ఈ ఎఫ్ఐఆర్ ప్రైమరీగా రాయడం జరిగింది. కానీ తర్వాత కొంతమంది వెళ్ళి పూర్తిగా వివరించడం జరిగింది. పోలీసు వారు ఎంక్వైరీ చేస్తున్నారు. మనకు తెలిసిందంతా ఈ దేశంలో ఇక మతానికే కాదు, న్యాయానికి అవకాశం లేదు అని మనం చాలా విధానాలు చూస్తున్నాం. రేపులు చేసి జీవితకాలు ఖైదు ఇచ్చిన వాళ్ళకే బెయిల్ ఇచ్చేలాంటి పరిస్థితులు అలాగే బేటీ బచావ్ అనగానే ఎంతో మంది రేపులు జరగడం, భారతదేశం చాలా పెద్ద స్థానంలోకి వచ్చేస్తుంది అలాంటి విషయాల్లో. కనుక పోలీసు వారు న్యాయం చేస్తుంది మనకు అనుమానమే. ఎందుకంటే ప్రభుత్వాలు, వ్యవస్థ అయితే చాలా మంచిది. ప్రభుత్వాలు కానీ ఇలాంటి వాటి మీద జోక్యం చేసుకున్నప్పుడు అవి ఎంతకైనా తారుమారు చేస్తారు. ఇదంతా మనకు ఇచ్చిన కొత్త విషయం ఏం కాదు. క్రైస్తవ సమాజమా, ప్రార్థన చేయండి ఆ కుటుంబానికి, ఆ చిన్నపిల్లల భవిష్యత్తు కొరకు, వారి క్షేమం కొరకు. అలాగే అనేక మంది క్రైస్తవులు బెదురుతున్నారు. వాళ్ళు చెప్పిన సలహా ఏంటంటే, ఇలా ఒక కుటుంబానికి, గ్రామానికి 1-2 కుటుంబాలు లేపేస్తే ఇంకెప్పుడు ఎవరు దేవుణ్ణి నమ్ముకోరు అనే ఒక భయక్రాంతమైన విషయాల్ని వారు బోధించడం జరుగుతుంది. కానీ మనకు బోధిస్తున్న బైబిల్ ఏంటంటే, మీ మీద దాడులు జరుగుతాయి, హింసలు జరుగుతాయి, ప్రాణాలు కూడా తీస్తారు, మీ ఆస్తులు ఎత్తుకెళ్ళిపోతారు, మీకు నమ్మిన వారు, మీ ఇంటి వారే మీకు పట్టాపు చెప్తారన్నది బైబిల్లో. బహుశా ఇది కడవరి హతసాక్షుల యుగం కాలం అవ్వచ్చు. బహుశా జీవానికి ముందు ప్రార్థన చేయండి, సిద్ధపడండి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మనం ఎవరిని విమర్శించక్కర్లేదు, ఎవరిని దూషించక్కర్లేదు. జరిగిన ఎఫ్ఐఆర్ని, పరిస్థితుల్ని మనం తెలియపరుస్తున్నాం. ప్రతి ఒక్కరూ భయపడమని చెప్పట్లేదు, వితండంగా ఉండొద్దు, అన్యాయాన్ని ఎదిరించండి, ప్రభు మహిమ కొరకు జీవించండి. థ్యాంక్ యూ ఆల్.